ప్రజల భవిష్యత్తు కోసమే యువగలమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగల పాదయాత్ర బుధవారం పొలిపిల్లలో ముగింపు జరగబోయే సభా కార్యక్రమం ఏర్పాటు సమీక్షించడానికి శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా భూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా ముగింపు జరగనుంది. ఎన్నికల శంకారవం పూరించే సభగా తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రానున్నారు. దీనికోసం 16 కమిటీలు వేయడం జరిగింది. సభకి 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. టీడీపీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్లే ఇక మిగిలింది ఎన్నికలు మాత్రమేనని అన్నారు. వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. యువగల పాదయాత్ర ముగింపు సభ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే సభ అని అన్నారు. మొదట మేనిఫెస్టో విడుదల చేయాలని భావించాం, కానీ ఇది యువగలం సభ. త్వరలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికతో సభ జరగనుంది. ఆ సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలియజేశారు. సమావేశంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప, దేవినేని ఉమ, కిమిడి కళా వెంకట్రావు, బుద్ధ వెంకన్న, కొండ్రు మురళి, విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖున యువగలం ముగింపు సభ నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఆ సభ నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా జరపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసింది. ఆ సభ ద్వారే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు రేపు 2024 ఎన్నికల శంకారావం కూడా పూరించే సభగా మేము తీసుకుంటున్నాం. దానికి రాష్ట్ర నలుచెరగల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు, కార్యకర్తలు, అన్ని వర్గాలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఆ సభ నిర్వహణ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సభ నిర్వహణకి 16 కమిటీలు వేసుకొని ఈరోజు మొదటి సమావేశాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఎవరు బాధ్యతల్ని వాళ్ళకు అప్పచెప్పాం. ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే ఆరోగ్యం బాగోలేకపోతే అంబులెన్స్, డాక్టర్ బృందాలను పెట్టడం కానీ, భోజనం కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ సభకి 6 లక్షల మంది తగ్గకుండా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రొసీజరే జరగాలి, ఎన్నికల ప్రొసీజర్ జరగడం ఒక్కటే తప్ప ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి తోడు వైసీపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నేను ఊహించలేదు ఇంత తొందరగా ఈ విధంగా జరుగుతుందని. గత వారం 10 రోజుల నుంచి చూశారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వైసీపీ పార్టీకి కరుడు గట్టినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్నటువంటి చాలామంది ఆయన మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి యువగలం సభను విజయవంతం చేయాలని చెప్పి భావిస్తున్నారు. అందుకే 5 లక్షలకి తక్కువ లేకుండా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ కూడా సమీకరించుకున్నాం. అక్కడ ప్రాంగణం కూడా జరుగుతుంది. పనులన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రజానీకాన్ని కోరుతున్నాను. అందరూ కూడా
ఇది రాష్ట్ర భవిష్యత్తుకి జరుగుతున్నటువంటి సభ. ఈ సభని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయమని చెప్పి కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిది మాది ముందు ఒక విధానం అనుకున్నాం. ఒరిజినల్గా ఇది యువగలం అండ్ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నాం. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలు, మా అధ్యక్షుల వారి అరెస్టు, ఈ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ వల్ల మేనిఫెస్టో పూర్తి స్థాయిలో తయారవ్వలేదు. కాబట్టి ఇది యువగలం కాబట్టి యువగలం సభ సపరేట్గా జరుపుకుంటూ అతి తక్కువ కాలంలోనే మేనిఫెస్టో తయారు చేసి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఒక సభ పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎన్నికలు రావడానికి అవకాశం ఉంది, మంత్రులందరూ గట్టిగా పనిచేయండి అని చెప్పి నిన్న నైట్ ఇప్పుడు వచ్చినా రెడీగా ఉన్నాం. ఇంకో సలహా ఇస్తున్నాం, ఫిబ్రవరి వరకు ఎందుకు, ఈవేళ రిజైన్ చేయమనండి, ఇంకో వారం 10 రోజుల్లో పెట్టమనండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ తొందరగా వస్తే ఇంకా తొందరగా ఈ దరిద్రుడు, ఈ శని ఈ రాష్ట్రానికి పెట్టింది వదిలేస్తుంది. ప్రజలు ఆతృతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఓకే.